నమస్కారం, వెల్కమ్ టు ఏషియన్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని వైసీపీ ప్రచారాలు ఎవరూ నమ్మొద్దని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మంగళవారం శాసన మండలిలో ఎమ్మెల్సీ కళ్యాణి చేస్తున్న విమర్శలపై స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, గత ప్రభుత్వంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచే ఆలోచన కూటమి ప్రభుత్వానికి లేదని మంత్రి రవికుమార్ మరోసారి స్పష్టం చేశారు. వాళ్ళు ఏదైనా కరెక్ట్ కాకపోతే మీరు కరెక్ట్ చేయండి, రిప్లైలో తప్పేం లేదు. ప్రతి సబ్జెక్ట్ కి వెంటనే క్లారిఫై చేయాలంటే అది సభ ముందుకు పోదాం. ప్రతి అడుగడుగునా కూడా ప్రతి వాక్యంలో కూడా సత్యదూరమైన మాటలు మాట్లాడేటప్పుడు మంత్రులుగా మేము ఉన్నప్పుడు సమాధానం చెప్పకపోతే బయటికి ప్రజలకి తప్పుదోవ పట్టిస్తున్న ఉద్దేశం కోసమే మేమందరం కూడా ఎక్కడైతే సత్యదూరమైన మాటలు చెప్పినప్పుడు మేము ఇంటరప్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాం సార్. ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేడం ఏమన్నారు, కరెంటు బిల్లులు పెంచామన్నారు. మేమైతే ₹1 కూడా కరెంటు బిల్లు పెంచలేదు. గత సెషన్లో కూడా వీళ్ళు ఒక ప్రశ్న అయితే దానికి కూడా సమాధానం చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1 కూడా కరెంటు బిల్లు పెంచలేదు. గడిచిన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో దాదాపు 9 సంవత్సరాలు 9 సార్లు కరెంటు బిల్లు పెంచింది అని చెప్పి కూడా పోయినసారి కూడా చెప్పడం జరిగింది సార్. ప్రతి వాక్యంలో కూడా సత్యదూరమైన మాటలు మాట్లాడేటప్పుడు మంత్రులుగా మేము ఉన్నప్పుడు సమాధానం చెప్పకపోతే బయటికి ప్రజలకి తప్పుదోవ పట్టిస్తున్న ఉద్దేశం కోసమే మేమందరం కూడా ఎక్కడైతే సత్యదూరమైన మాటలు చెప్పినప్పుడు మేము ఇంటరప్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాం సార్. ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేడం ఏమన్నారు, కరెంటు బిల్లులు పెంచామన్నారు. మేమైతే ₹1 కూడా కరెంటు బిల్లు పెంచలేదు. గత సెషన్లో కూడా వీళ్ళు ఒక ప్రశ్న అయితే దానికి కూడా సమాధానం చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1 కూడా కరెంటు బిల్లు పెంచలేదు. గడిచిన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో దాదాపు 9 సంవత్సరాలు 9 సార్లు కరెంటు బిల్లు పెంచింది అని చెప్పి కూడా పోయినసారి కూడా చెప్పడం జరిగింది సార్. మహాశివరాత్రి మరియు శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం 25వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగనున్నాయని అర్చకులు సాయినాథ శర్మ అన్నారు. శివరాత్రి పురస్కరించుకొని పాత శివాలయంలో జరిగే పూజా కార్యక్రమాలకు దేవాలయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు సాయినాథ శర్మ మాట్లాడుతూ, మహాశివరాత్రి సందర్భంగా బుధవారం రామలింగేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము, వివిధ పండ్ల రసాలు, ఆవు పాలతో అభిషేకము, శివపార్వతుల ఊరేగింపు, తదుపరి లోక కళ్యాణార్థం శివపార్వతుల శాంతి కళ్యాణం ఎంతో వైభవంగా జరుగుతుందన్నారు. అనంతరము భక్తులకు అన్నదానం ఉంటుందన్నారు. రాత్రి 12:30 లింగోద్భవ కాలంలో విశేషంగా అభిషేకం జరుగుతుందన్నారు. గురువారం ఎంతో పవిత్రమైన స్వామివారి గ్రామోత్సవం ఉంటుందని భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం అనగా పాత శివాలయంలో 25వ వార్షిక శివరాత్రి మహోత్సవాలు జరుగుతున్నవి. కావున భక్తులందరూ కూడా ఈ శివరాత్రి పర్వదినంన ఆ పరమేశ్వరుని దర్శించుకొని ఆ పరమేశ్వరి కృపకి పాత్రులు కావలసిందిగా కోరుచున్నాము. శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం అనగా మన పాత శివాలయంలో 26వ తారీఖు అనగా బుధవారం 25వ మహారాత్రి ఉత్సవాలు జరుగుతున్నవి. అనగావున భక్తులందరూ కూడా వచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం. అనగా ఈ శివరాత్రి రోజు ఈ పర్వదినంలో స్వామివారి కార్యక్రమాలు విశేషంగా ఉదయం 6 గంటల నుంచి మొదలవుతాయి. ఉదయం 6 గంటలకి స్వామివారికి ఆవు పాలు, విశేషంగా పళ్ళ రసాలు మొదలగు రసాలన్నిటితో కూడిన అభిషేకాలు జరుగుతాయి. తరువాత తదుపరి 7 గంటలకి స్వామివారి కళ్యాణార్థం స్వామివారు ఊరేగింపుగా స్వామివారులు అమ్మవార్లు కలిసి ఊరేగింపుగా స్వామివారి వద్దకు చేరుకుంటారు. తదుపరి 12 గంటలకు స్వామివారు శాంతి కళ్యాణం జరుగుతున్నది. ఆ తరువాత 12:30 స్వామివారి రాష్ట్ర ఆలయం వద్దే విశేషంగా స్వామివారి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. తరువాత సాయంకాలం అర్ధరాత్రి 12:30 లింగోద్భవ కాలం సందర్భంగా విశేషంగా లింగోద్భవకాల అభిషేకాలు జరుగుతాయి. ఈ లింగోద్భవకాల అభిషేకంలో విశేషంగా కుంభమేళా నుంచి తీసుకొచ్చిన ప్రయాగరాజ్ నుంచి తీసుకొచ్చిన జలంతో స్వామివారికి అభిషేకం జరుగుతున్నది. ఈ శివరాత్రికి విశేషం ఏంటంటే కుంభమేళా సందర్భంగా నవగ్రహాలన్నీ కూడా ఒకే వరుసలో స్వామివారిని అభిషేకించుకుంటాయి. ఇలాంటి మహోత్సవాలని, ఇలాంటి విషయాల్ని మనం స్వామివారిని ఇలాంటి పర్వదినంలో స్వామివారిని దర్శించుకున్న స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఇలాంటి పరమ పవిత్రమైన రోజుని భక్తులందరూ కూడా ఉపయోగించుకొని 27వ తారీఖు అనగా గురువారం
స్వామివారు శివరాత్రి యందు కళ్యాణం ముగించుకొని గ్రామోత్సవంగా అద్దంకి పురవీధుల్లో స్వామివారు ఊరేగింపుగా వస్తారు. అనగా 27వ తారీఖు 4:30 సాయంత్రం స్వామివారి ఊరేగింపు మొదలవుతున్నది. కావున భక్తులందరూ కూడా మీ ఇళ్ల వద్దే ఉండి స్వామివారి వచ్చిన తర్వాత స్వామివారికి వారు పోసి స్వామివారికి హారతి కర్పూరాలు ఇచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఈ విశేషమైన గ్రామోత్సవాన్ని తిలకించి స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. విద్యార్థులకు చిన్న వయసు నుంచే సైన్స్ పట్ల అవగాహన కలిగి ఉంటే పై స్థాయి చదువులకు వెళ్లే కొద్దీ సైన్స్ తెలుస్తుందని శ్రీ నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రామకృష్ణ అన్నారు. ఈ నెల 28వ తేదీన అంతర్జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా నాగార్జున హై స్కూల్లో బుధవారం సైన్స్ ఫెయిర్ ఏర్పాటు చేయగా 1 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు వివిధ రకాల సైన్స్ ప్రాజెక్టులు చేసి సైన్స్ ఫెయిర్ లో ఉంచారు. నాగార్జున స్కూల్ అధినేత ఏవి సుబ్బారావు విద్యార్థులతో కలిసి సైన్స్ ఫెయిర్ ను సందర్శించారు. విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ప్రాజెక్టులు పరిశీలించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. అంతర్జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా స్కూల్ ఆవరణలో సైన్స్ ఫెయిర్ ఏర్పాటు చేయగా దాదాపు 70 ప్రాజెక్టులు విద్యార్థులు సైన్స్ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో చేసి ప్రదర్శనలో ఉంచారని రామకృష్ణ చెప్పారు. ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు అద్దంకిలోని శ్రీ నాగార్జున స్కూల్లో విద్యార్థుల చేత సైన్స్ ఫెయిర్ నిర్వహించడం జరిగింది. ఈ సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు కూడాను అందరూ విద్యార్థులు పాల్గొనడం జరిగింది. విద్యార్థుల్లో దాదాపు 70 నుంచి 80 ప్రాజెక్టులు చేయడం జరిగింది. ఇందులో చాలా ప్రాజెక్టులు వినూత్నంగా కొత్తగా పిల్లల చేత కొంచెం ఆలోచనలు పెంపొందించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క సంవత్సరం కూడాను ఈ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సైన్స్ ఫెయిర్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ సైన్స్ ప్రాజెక్టులో భాగంగా విద్యార్థులకు చేత ప్రాజెక్టు చేర్చుకునే క్రమంలో కానీ వారి యొక్క ఆలోచనలు మెరుగుపరిచే విధానంలో కానీ ఈ ఉపాధ్యాయుల తోడ్పాటు చాలా గణనీయంగా ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా వాళ్ళ యొక్క ఆలోచనలకు తగ్గట్టు ప్రస్తుతం ఉన్న సమాజంలో పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని వినూత్న ఆలోచనలతో కూడినటువంటి ప్రాజెక్టులు తయారు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన శ్రీ నాగార్జున స్కూల్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరూ కూడా చాలా అర్థవంతంగా ప్రాజెక్టు తయారు చేశారు. ఈ కార్యక్రమానికి మా కరెస్పాండెంట్ ఏవిఎస్ గారు మరి పాఠశాల ఉపాధ్యాయులు అందరూ కూడాను హాజరవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈ సైన్స్ ఫెయిర్ని విజిట్ చేసి ప్రతి ఒక్క విద్యార్థిని కూడా విష్ చేయడం జరుగుతుంది. విద్యార్థులని చిన్న వయసు నుంచే సైన్స్ పట్ల అవగాహన పెంపొందించడం, వాటి యొక్క విలువలు తెలియజేయడం వల్ల వాళ్ళకి సైన్స్ పట్ల అవగాహన పెరుగుతుంది. మరియు భవిష్యత్తులో వారి యొక్క అవసరాలకు అనుగుణంగా లేదా సైన్స్ పట్ల వాళ్ళు ఎక్కువ శ్రద్ధ తీసుకొని భవిష్యత్తు సైన్స్ శాస్త్రవేత్తలు అవ్వడానికి కానీ లేకుంటే వివిధ పరిజ్ఞానం తెప్పించుకోవడానికి మంచి ఉపయోగపడుతుంది. అందులో భాగంగా మేము ప్రతి 1వ క్లాస్ నుంచి 10వ తరగతి వరకు కూడా ప్రతి ఒక్క విద్యార్థిని ప్రేరేపించడం జరుగుతుంది. మా ఉపాధ్యాయులందరూ కూడా ప్రతి ఒక్క విద్యార్థి పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించి ప్రతి ఒక్క విద్యార్థిని కూడా వాళ్ళ మెరుగైన భవిష్యత్తు కోసం మంచిగా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. రేషన్ ఇచ్చే సిస్టమ్ కూడా అలాంటివి కూడా పెట్టారు. ఎలక్ట్రానిక్ లేదమ్మా.
పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మీ ప్రొవైడ్ యొక్క ఎగ్జిబిట్ ని ఖాళీగా వదిలిపెట్టి పక్క వెళ్ళద్దు దయచేసి. ఎవరు ఎగ్జిబిట్ దగ్గర వెళ్ళండి. మీ ఎగ్జిబిట్ లో వదిలిపెట్టి మీరు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. స్టూడెంట్స్ అందరూ మీ ఎగ్జిబిట్ దగ్గర నిలబడాలి. అమ్మా మీ ఎగ్జిబిట్ దగ్గర మీరు జాగ్రత్తగా నిలబడాలి. మీ టీమ్ కంటే మీ ఎక్స్ప్లెనేషన్ చాలా ముఖ్యం కాబట్టి బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. స్టూడెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు బి స్టాండ్ ఇన్ యువర్ ఎగ్జిబిట్. సరిపోద్ది. ఈరోజు సైన్స్ డే సందర్భంగా శ్రీ నాగార్జున హై స్కూల్ అద్దంకి బ్రాంచ్ లో జరుగుతున్నటువంటి తల్లిదండ్రులకు విద్యార్థి మిత్రులకు పాత్రికేయ మిత్రులకు మా ధన్యవాదం. జాగ్రత్తగా గమనించి మీ విలువైనటువంటి ప్రోత్సాహకరమైన మాటలు ఇంకొకటిగా కోరుతున్నాం. పరిశీలించి కోరుతున్నాం. రోడ్డు ప్రమాదాలు నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టి ట్రాఫిక్ ఉండే ఏరియాలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తున్నారని అద్దంకి సిఐ సుబ్బరాజు అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక భవానీ సెంటర్లో మంగళవారం స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తుండగా సిఐ సుబ్బరాజు పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలు నివారణలో భాగంగా ట్రాఫిక్ రద్దీగా ఉండే ఏరియాలో వేగ నిరోధకాలు ఏర్పాటు చేస్తున్నారని సిఐ సుబ్బరాజు తెలిపారు. ప్రజలు వ్యాపారస్తులు కూడా ట్రాఫిక్ నియంత్రణను సహకరించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలకు సహాయ సహకారాలు అందించడంలో రోటరీ క్లబ్ ఎప్పుడూ ముందుంటుందని క్లబ్ అధ్యక్షులు వీరయ్య తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో హెచ్ఎం కోట అంజమ్మ సౌజన్యంతో ఎన్టీఆర్ ఎన్పీపీ స్కూల్ కి 10,000 రూపాయలు విలువ కలిగిన బీరువా కుర్చీలను బుధవారం రోటరీ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ తరఫున హెచ్ఎం అంజమ్మను చాల్వా కప్పి సత్కరించారు. ఇక్కడ నేను కూడా చేయాలనే ఆలోచన ఆ విధంగా రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇది ఒక ఇన్స్పిరేషన్ తోటి ఈ విధంగా చేయాలి. ఎల్లుండి రిటైర్డ్ కాబోయేటటువంటి సమయంలో కూడా తర్వాత కూడా మేమున్నాం మాది అని చెప్పేసి ఆ భావంతో ఈ స్కూల్ కి పిల్లలకి అందరికి ఉపయోగపడే విధంగా మంచి కుర్చీలు మంచి బీరువాని స్పాన్సర్ చేయడం వారి సౌజన్యంతో ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఈ విషయంగా వారికి ధన్యవాదాలు. మీ అందరూ కూడా చప్పట్లు కొట్టంగా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, ఒకసారి చెప్పి అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను పౌష్టికాహారం అందించినప్పుడే కేంద్రాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని అద్దంకి మండల విద్యాశాఖ అధికారి సుధాకర్ అన్నారు. అద్దంకి పట్టణంలోని కాకానిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో అద్దంకి మండలంలో ఉన్న అంగన్వాడీ టీచర్లకు జ్ఞానజ్యోతి 120 రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మొదటి విడత శిక్షణ తరగతులను ఏర్పాటు చేయగా మంగళవారంతో ముగిసింది. వారం రోజుల పాటు అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చి అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్య ఎలా పెంచాలని, ప్రీ స్కూల్ పిల్లలకు విద్యను ఏ విధంగా అందించాలని అంశాలపై శిక్షణ ఇచ్చారు. త్వరలో అంగన్వాడీ టీచర్లకు 2వ విడత శిక్షణ తరగతులు ప్రారంభం అవుతాయని ఎంఈఓ సుధాకర్ తెలియజేశారు. ఒక కార్డు మన దగ్గర ఉండాలి వ్యక్తిగతంగా. ఆ క్లాస్ మొత్తానికి ఒక కార్డు కాదు, పిల్లవాడికి ఒక కార్డు ఉండాలి. ఆ కార్డులో నిరంతరము మనం అంచనా వేస్తూ ఉండాలి. ఈ రోజు ఏమి చెప్పలేని బిడ్డ రేపు మాట్లాడొచ్చు, ఈ రోజు ఏమి మాట్లాడలేని వాళ్ళు రేపు మాట్లాడొచ్చు. కాబట్టి అలా మనం ప్రతి క్షణం మన అబ్జర్వేషన్ బిడ్డ మీద ఉండాలి. అలా కాకుండా
ఎగ్జాంపుల్ చెప్తానండి. తెనాలి రామలింగయ్య కొడుకు మల్లెపూలు దొంగతనం చేశాడంట. ఇంటికి పోయి సార్ మీ వాడు మల్లెపూలు దొంగతనం చేశాడు రాయల్ గారు శిక్షిస్తున్నాంటేను మీరేం చెబుతారంటే నోరుంటే బతుకుతాడు చెప్పండి వాడికి అని చెప్తాడు ఈయన. వాడేమనుకున్నాడు మా నాన్న నోరుంటే బతుకుతాడు నెత్తిని పెట్టుకొని మల్లెపూలు అన్ని రాజుగారి ఇంటికి వేసుకోవాలి మొత్తం తినేసాడు వాడు. నోరుంటే బతుకుతాడు నోరేం చేస్తుంది తింటానికే కదా మొత్తం తినేసాడు మల్లెపూలు. ఆడ పోయిన తర్వాత రాజుగారు అడిగాడు మల్లెపూలు దొంగతానంటే మల్లెపూలు ఏదంటే లేవు సార్ చేశాడు సార్ ఇది అంటాడు అర్థిస్తాడు. ఒకసారి వచ్చిన వాళ్ళని మళ్ళీ రాకుండా తీరా ఫోటో ఇది బాగుండా లోపల కన్నా తల్లి నీ చెయ్యి చూడగానే నాకు బాగా ఎరుకయిందే తల్లి. నీ మనసులో ఏదో పెద్ద బాధే ఉంది తల్లి. ఆ బాధ ఏందో చెప్పమంటావా తల్లి? మధుర మీనాక్షి పలుకు, కంచి కామాక్షి పలుకు, కనక మహాలక్ష్మి పలుకు. సోదోయమ్మ సోది సోది చెబుతానమ్మ సోది. అమ్మ మూడేళ్ల పిల్లాడు ఉన్నాడమ్మా ఏ బడికి వెళ్ళడని విసుగు చెందావు. ఇంటి పని కట్టుగా విసుగు చెందావు. మహాశివరాత్రి సందర్భంగా అద్దంకి పట్టణంలోని కలవకూరు రోడ్లో ఎంచేసి ఉన్న ఓంకార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, శివపార్వతుల కళ్యాణం జరగనున్నది. అందుకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా చేశారు. బుధవారం ఉదయం నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. అనంతరం భక్తులకు అన్నదానం జరుగును. కావున భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదంలో స్వీకరించాలని అర్చకులు తెలియజేశారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వందే శంభుమాపతిం సురగురం వందే జగత్కారణం వన్నే పన్నగభూషణం శశిధరం వందే పశూనాం పతిం. భక్త మహాచంద్రకుడి విజ్ఞప్తి. అద్దంకి కలవకూరు మార్గ మధ్యంలో వేసినటువంటి శ్రీ ఓంకార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం యందు మహాశివరాత్రి పురస్కరించుకొని స్వామివారి యొక్క దేవస్థానం యొద్ద త్రయాన్నిక దీక్షతో స్వామివారికి పూజా కైంకర్యములు ఏర్పరిచి ఉన్నాము. ప్రథమంగా కూడా నిన్నటి నుంచి కూడా జరుగుతున్నటువంటి పూజా కైంకర్యముల్లో అనేక మంది భక్త మహాచంద్రుడు విచ్చేసి స్వామివారికి పంచామృతాల అభిషేకము గావించి ఈరోజు స్వామివారికి ప్రాతకాలం నుంచి కూడా గణపతి పూజ, పుణ్యాహవచనము, కంకణధారణ, అదేవిధంగా కూడా సర్వతోభద్ర మండలి పూజా కైంకర్యములు, స్వామివారి యొక్క రుద్ర మహాచండీ హోమము, సాయంత్రం సమయమున 5 గంటల నుంచి కూడా స్వామివారి యొక్క మహాగ్రామోత్సవ కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది. అదేవిధముగా మహాశివరాత్రి రేపటి రోజున స్వామివారికి మహాచండీ యాగము, అదే తదున స్వామివారి యొక్క శిఖర ప్రతిష్టా మహోత్సవము, మహాపూర్ణాహుతి కళ్యాణ మహోత్సవం కూడా ఎంతో అంగరంగ వైభవం కూడా జరుగుతుంది. కావున భక్త మహాచంద్రుడు కూడా విచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని, ప్రతిష్టా మహోత్సవాన్ని కూడా తిలకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. అదేవిధముగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న వారి ప్రతి ఒక్కరికి కూడా సంతానం లేని వారి సంతానం కలుగుతుంది, వివాహం కాని వారికి కూడా వివాహం కలుగుతుంది. అదేవిధంగా కూడా భార్యాభర్తలు లేనటువంటి కలహాలు ఉన్నాయో వారందరికీ కూడా కలహాలన్నీ కూడా తొలగిపోయి ఆ పరమేశ్వరుడు శ్రీ ఓంకార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహము తప్పనిసరిగా ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. బ్రహ్మణాం బ్రహ్మణపద ఆనశన్వన్నోదవస్య తథాదరకు ఓం గణపతయే స్వాహా. స్వాహాదేశమిగ్నేశ్వర స్వామినే నమో నమః. అగ్ని బ్రహ్మాండ సంభూతేన అగ్ని ప్రజ్వాల యోగితాయ నమో నమః.
घोरघोरेभ्यः सर्वेभ्यो सर्वधर्मेभ्यो नमस्ते अप्सरोत्रोभ्यः स्वाहा